అప్పటి నుంచి మన డిబేట్. శంకర్ గారు, ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యే టైం వచ్చింది. ఇందులో మోడీ వస్తారా, కేడీ వస్తారా వ్యవసాయానికి చర్చకు అనేది ఒక పాయింట్. రెండోది, ఇందిరమ్మనే తెలంగాణలో చాలా జాతీయ సంస్థల్ని, జాతీయ కేంద్రాలను ఇక్కడికి తెచ్చారు. మోడీ ఒక్కడి కూడా తేలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తున్నారు, వేయలేదు. ఇలాంటివి కూడా మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది ఇద్దరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు మాట్లాడింది విన్నారు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే బట్టలిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు కూడా విన్నారు. రియాక్ట్ అయ్యండి మీరు, బీజేపీ తరఫున ఏదో రియాక్ట్ అవుతారు. మిమ్మల్ని కూడా చర్చకు పిలిచారు, కిషన్ రెడ్డి వస్తారా, మోడీ వస్తారా అని. చర్చకు సిద్ధంగా ఉందా బీజేపీ? మీది మ్యూట్లో ఉన్నట్టుంది శంకర్ గారు, మీది మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. ముందుగా కళ్యాణ్ గారు, మీకు మా మిత్రులు రామచంద్ర నాయక్ గారికి, శ్రవణ్ గారికి, 10 టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు కొంత వినిపించారు, మిగతా మొత్తం కూడా మేము నిన్న విన్నాం. మోడీ కేడీ అనే ఈ మాటలు, ఇటువంటి పదాలు ఉపయోగించిన వాళ్ళు ఈరోజు ఎక్కడ కూర్చున్నారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందో ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు కనీసం ఒక 4-5 పుస్తకాల రూపంలో ఏ పథకానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందో 11 సంవత్సరాలలో 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమని ఆధారాలతో సహా, పద్దులతో సహా ఇప్పటికే చెప్పినాం. సరే, కాంగ్రెస్ పార్టీ నిజంగా వాస్తవంగా చర్చనే కోరుకుంటే నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి గారు అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త పంపిస్తే ఆ కార్యకర్త మాట్లాడే మాటలకి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండదు. వ్యవసాయానికి గురించి మాట్లాడితే ముందు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆలోచించాలి, ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికని. ఈరోజు టిఆర్ఎస్, కాంగ్రెస్ అనే ఈ 2 రాజకీయ పార్టీలు ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ రకమైనటువంటి వ్యవస్థలో, ఈ రకమైనటువంటి స్థితిలో తెలంగాణ ఉంటదని ఊహించుకుంటే ఆ రోజు ఉద్యమకారులు ఎవరైతే 1200 మంది ప్రాణాలు ఈరోజు బలిగొన్నారో ఆ ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళు కాదేమో, ఉద్యమంలో పాల్గొనడానికి తెలంగాణ ప్రజలు ముందుకు వచ్చేవారు కాదేమో అనుమానం వస్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు కూడా అధికారం పోయిన తర్వాత కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ. ఈరోజు రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఏం చేశారు తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ? రుణమాఫీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కదా. ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం 56,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి రైతులకు అని తేల్చి చెప్పినప్పుడు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు మిగతా 34,000 కోట్ల రూపాయలు ఏ రైతులే, ఏ రాష్ట్రానికి సంబంధించిన రైతులే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఒక బడ్జెట్ లో పెట్టిండ్రు. పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం గొప్పగా పథకాన్ని ప్రారంభించింది. దాంట్లో మేము భాగస్వామ్యం అవుతామని 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పద్దులు పెట్టిండ్రు. 3 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఆ యొక్క పంటల బీమా పథకానికి, ఫసల్ బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా కేటాయించలేదు. 3 విడతలుగా ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఈ రోజు కేవలం ఒకే ఒక విడత ఇచ్చి భవిష్యత్తులో చేతులు దులుపుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. ఈ రోజు రైతుల విషయంలో రైతులకు ఏదో 80,000 కోట్లు, 90,000 కోట్లు మేము గొప్పగా సాయం చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇందిరాగాంధీ గురించి పదే మాట, ఇందిరాగాంధీ గారిని ఏదో మేము అవమానపరచాలని కానీ ఆమె తక్కువ చేసి చూపి మాట్లాడాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఏ ఇందిరాగాంధీ గారి గురించి అయితే గొప్పగా మాట్లాడుతూ ఉన్నారో ఆ ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఆంక్షలు కానీ, ఎమర్జెన్సీ కానీ, చేసినటువంటి ఘోరాలు నేరాలు కానీ ఆ విషయాలన్నీ కూడా చర్చకు పెడితే ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉన్నది? ఈ రోజు కొన్ని రాష్ట్రాలలో 2-3 అసెంబ్లీ సీట్లు కూడా మీకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కార్యకర్తలని ఉత్సాహపరచడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండొచ్చు, కానీ వాస్తవాలు ఏందని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించారు. 2 రాజకీయ పార్టీల వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఒక పక్క గతంలో పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన వల్ల, ఈ సంవత్సరాల పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల రైతుల జీవితాలనే కాదు తెలంగాణ ప్రజల జీవితాలలో ఏవైతే మన రాష్ట్రం మనకు వస్తే వెలుగులు వస్తాయని అనుకున్నామో ఈ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు కొన్ని విషయాలలో లేకుండే. ఈ రోజు బీసీ కార్పొరేషన్ కు దగ్గరికి పోతే చిల్లి గవ్వలేదు, దళితులకు ఎస్సీ కార్పొరేషన్ మూతపడ్డది, ఎస్టీలకు అందించాల్సిన ఐటీడీఏలో నయా పైసా లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా
ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మాత్రం 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఏమీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద, కేంద్ర మంత్రుల మీద మాట్లాడేటప్పుడు కానీ, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఏమొస్తున్నది రాష్ట్ర ప్రజలకు? ఈ రోజు ఎన్ఆర్ఈ లేకుంటే పాయల్ శంకర్ గారు మీరు చాలా అంశాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, బీఆర్ఎస్ ఏం చేయాలని చాలా చెప్పారు. ఓకే, ఏంటి మరి వ్యవసాయంపై చర్చకి రేవంత్ రెడ్డి సవాల్ చేయడం వెనుక ధైర్యం ఏమనుకుంటున్నారు? ఏమీ చేయకుండా సవాల్ ఎందుకు చేస్తారు ముఖ్యమంత్రి హోదాలో? మేము ఒక విషయం చెప్తున్నాం. సవాలు చేసేటప్పుడు చేసిన పనులు మీరు పూర్తి చేసిండ్రా? ఏమైంది మీ పంటల బీమా పథకం? మీరు చెప్పింది కదా, రైతు నష్టపోతే సంబంధిత కంపెనీ నుండి బీమా అనేది ఉంటే రైతుకు భరోసా ఉంటుందని చెప్పింది కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమైపోయినాయి? రైతు బంధు 3 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఒక విడత ఎందుకు ఇచ్చిన? మిగతా 2 విడతలు ఎక్కడికి వెళ్ళినాయి? రుణమాఫీ విషయంలో సగం మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి సాయాన్ని ఏమీ చేస్తలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? వాస్తవాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి అన్ని పథకాలలో ఈ రాష్ట్రం భాగస్వామ్యం అవుతున్నది. గొప్పగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు ఒక పక్కకు చెప్తారు, మరో పక్క మాట్లాడతారు. మోడీ వచ్చినా కేడీ వచ్చినా ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం మీద నిందలేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. సోషల్ మీడియా టైం ఇది. ఏదో దాస్తే దాయ ఎక్కడ కూడా నిజాలు. ఏ విషయాన్నన్నా కానీ మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలా. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చర్చ పెట్టినా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమేం చేసింది, అది ఎందుకండి చేసిన సంగతి తర్వాత మనం మాట్లాడదాం. రేపో మాపో ఇంకా 1000 కోట్ల రూపాయలు కావాలని ఎదురు చూస్తున్నారు కదా. మీరే కదా డిపిఆర్ ను డిలే చేసింది. మొన్ననే ఒక డిపిఆర్ పంపిండ్రు, ఇంకో డిపిఆర్ ప్రిపేర్ అవుతున్నది. త్వరలోనే దాదాపు 50-52 వేల కోట్లకు సంబంధించినట్టు పనులకు ఆమోదం కూడా వస్తున్నాయి కదా. ఈ రాష్ట్రం నుంచి అధికారులు కూడా ఢిల్లీకి మొన్ననే చక్కర్లు కొట్టొచ్చారు కదా. తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక అంశంపై రియాక్ట్ కండి. మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. గతంలో మోడీ హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. నేను ఒక ఏడాదిలోనే దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చానన్న రేవంత్ రెడ్డి గారి కామెంట్ ని బీఆర్ఎస్ నుంచి శ్రావణ్ గారు అంగీకరించట్లేదు. మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర యువతంతా కూడా గతంలో 10 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి యువతని మోసం చేసింది ఉద్యోగాలు ఇవ్వక. ఈ రోజు సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఏ పంతానైతే ఎంచుకున్నదో అదే పంతాను ఎంచుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. కేవలం వీళ్ళు అధికారం కొరకు హామీలు ఇచ్చి మోసం చేయడం తప్ప ఆ 2 రాజకీయ పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. 8.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టింది తప్పితే ఏ యువత భవిష్యత్తు బాగుపడలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా మోసం చేయడంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 2 కూడా సక్సెస్. స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్పండి. 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్ట, నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టింది కాబట్టి బీఆర్ఎస్ ఇచ్చినట్ట. ఆ ఉద్యోగాల విషయం చెప్పండి. ఇప్పుడు కొన్ని విషయాలలో ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఇంకో ప్రభుత్వం పూర్తి చేస్తే గతంలో మా గొప్పతనమని, లేదా మా గొప్పతనమని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత. గత ప్రభుత్వం ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద సహజంగా ఉంటది. కానీ మీరు ఇచ్చినటువంటి మాటలు ఏమైపోయినాయి? మీ హామీలు ఎక్కడికి వెళ్ళినాయి? ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ముందు ఏ రోజు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామని ఎక్కడా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేదు. కానీ ఈ రోజు మాట్లాడని మాటలు మాట్లాడినట్టు వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం గురించి ముందు మాట్లాడాలా. 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే ఏం చేసిండ్రు? సంవత్సరంన్నర కాలం పాటు పాలిస్తున్నటువంటి మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ పెడితే భారతదేశం చర్చ అంటారు, ప్రపంచం గురించి చర్చ అంటారు. కానీ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన మాటల గురించి మాత్రం, హామీల గురించి మాత్రం మీరు మాట్లాడేటప్పుడు ఫైనల్ గా తీసుకుందాం. శంకర్ గారు రియాక్ట్ అండి. విన్నారు కదా, అప్పుల వల్లే హామీలు అమలు కావట్లేదు. అండి, పేరుకు మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నా టిఆర్ఎస్, కాంగ్రెస్ 2 కలిసి అధికారంలో ఉన్నట్టు భావించాలి. ఎందుకు అని అంటే
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు, టిఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటలు ఇందు ముందు సర్దుబాటు చేసుకునే మాటలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు అసలు ఇంత అప్పులు అనేది మాట్లాడుతున్నారు కదా. నేను పదే పదే అడిగిన ఒక విషయం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా మాట్లాడింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థికం ఏ రకంగా ఉన్నదో ఆ రోజు తెలుసు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ అంతా దిగజార్చిన మాట వాస్తవం ఒక పక్కకైతే, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత మీరు అమలుకు సాధ్యం కానటువంటి లక్షల కోట్ల హామీలు ఎట్లిచ్చిండ్రు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఒక పక్క చెప్తే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 1,70,000 కోట్ల అప్పు చేస్తున్నది. అంటే 5 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలిస్తే 8.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద అప్పుల భారం మోపుతారు అన్నట్టు. అంటే వాళ్ళు 10 ఏళ్లలో మోపిన అప్పుల భారం వీళ్ళు 5 ఏళ్లలో మోపబోతున్నారు. అంతేనా మీరు చెప్పేది? తప్పకుండా అదే రకమైనటువంటి ఆలోచన కనిపిస్తా ఉన్నది. అందుకే మేము పదే పదే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ఇబ్బందులోకి నెట్టుతున్నాయి. 10 ఏళ్లు పాలించిన టిఆర్ఎస్ పార్టీ ఆ పనే చేసింది. 5 ఏళ్లు అవకాశం ఇచ్చి ఏమన్నా బాగు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి పంతాలు ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఎంపీ అయ్యి ఏ ప్రభుత్వానికి మంచిది కాదు, ఇది తెలంగాణ ప్రజలకు మరీ మంచిది కాదు. భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా సరే ఎక్కడ 1 రూపాయి అప్పు తీసుకున్నా కూడా ఎన్పీ అయిన దాఖలాలు లేదు, సమయానికి కట్టలేదు అని బ్యాంకర్లు అడిగిన సందర్భాలు లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి కొన్ని సంస్థలు తీసుకున్నటువంటి అప్పులు సరైన సమయంలో కట్టలేదని ఎన్పిఏగా డిక్లేర్ చేసినాయి. అంటే ప్రభుత్వం కూడా ఎన్పిఏగా మారినట్టే భావించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థని ఆ రోజు వాళ్ళు దిగజారిస్తే ఈ రోజు వీళ్ళు దిగజారుస్తున్నారు. ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ అప్పుల మీద మాట్లాడేటప్పుడు ముందు ఈ రోజు భారతదేశం 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఈ రోజు 4వ స్థానంలోకి తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు.